హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకు కొత్త పెన్షన్లు అనేది కూడా రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది అనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పారు. దానికి సంబంధించిన ఒక ఫామ్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఆ ఫామ్ ఏ విధంగా నింపాలి, ఏమేమి అర్హతలు ఉండాలి, మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడు 4016 6016 కూడా పెంచుతామనేసి చెప్తున్నారు. అది ఎప్పుడు పెంచుతారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియో తెలుసుకుందాం. మనకి నూతన సంవత్సరం రోజు కానుక అనేసి కూడా మనం ఇక్కడ హెడ్డింగ్ చూసుకోవచ్చు. అది దేని కొరకు పెట్టేది అనేది నేనైతే లాస్ట్ లో చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ మనకి 1000 రూపాయల పెన్షన్ అనేది కూడా కేసీఆర్ హయాంలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది కూడా మనకి 4016 పెంచడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి 2019లో అయితే మనకి 2016 రూపాయలు అనేది కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అదే అసలు ఫామ్ ఏ విధంగా నింపాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, దీనికి కొన్ని డేట్స్ అనేవి ఉన్నాయి. ఆ డేట్స్ అనేది ఎప్పటి నుంచి ఉంటుంది అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఫస్ట్ ఫామ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అనేసి కూడా ఆసరా పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి కూడా ఈ విధంగా అయితే మనకు ఫామ్ రిలీజ్ అయితే చేస్తారు. ఈ ఫాము మీకైతే ఇప్పుడైతే అందుబాటులో లేదు. ఇది అందుబాటులోకి రాగానే ఈ ఫామ్ అనేది నేను వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫోటో అనేది పెట్టాలి. ఎవరైతే అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఫోటో అయితే పెట్టాలి. దానికి సంబంధించిన వాళ్ళ సంతకం అనేది కూడా పెట్టాలి. లేదా ఏలుముద్ర అయితే ఏలుముద్ర వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ నేమ్, ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా రాయాలి. ఓటర్ కార్డు అయితే మ్యాండేటరీ అండి. ఓటర్ కార్డులో ఆధార్ కార్డులో సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, సేమ్ నేమ్స్ ఉండాలి. ఆ విధంగా ఉంటేనే అప్రూవర్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫాదర్ పేరు అయితే ఫాదర్ పేరు, హస్బెండ్ అయితే హస్బెండ్ పేరు కూడా రాసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన మా డేట్ ఆఫ్ బర్త్ కూడా వేసుకోవాలి. మేరా ఫీమేల్ అనేది కూడా ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఏజ్ అనేది ఉంటుంది. ఏజ్ అనేది కూడా మీరు కరెక్ట్గా మెన్షన్ అనేది చేయాలి. దాని తర్వాత మీ ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓటర్ కార్డులో ఒక అడ్రస్, ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే ఏమి కాదు, బట్ మీ నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ అయితే సేమ్ ఉండాలి. ఇక్కడ ఆధార్ బేస్ అడ్రస్ అయితేనే మీరు వేయాలి. మనకు చేసింది ఆ సర్టిఫికేట్ అనేది ఉంటుందిగా, మెడికల్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ సంబంధించింది. దానికి సంబంధించిన ఇందులో డీటెయిల్స్ అయితే నింపాలి. వాళ్ళ ఫోన్ నెంబరు, మీ ఫ్యామిలీ డాక్టర్ నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, దీనికి సంబంధించిన మీరు అనేది కూడా నింపుకోవచ్చు. మీకు తెలియని అయితే వదిలేసేయండి, నింపడం అవసరం కూడా లేదు. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ అనేది కూడా ఇది మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్, అంటే మీ దగ్గర పాటులో ఉన్న పోలీస్ స్టేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయాలి ఇక్కడ. తర్వాత మీకు డీటెయిల్స్ ఆఫ్ నియరెస్ట్ హాస్పిటల్, మీ దగ్గర పాటులో ఏ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ నేమ్ రాయాలి. వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది రాయాలి. అందులో ఉన్న డాక్టర్ నేమ్ అనేది కూడా ఇక్కడ రాసుకోవాలండి. మీకు ఏమన్నా అర్జెంటుగా ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నదనుకో, లోకల్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించిన నేమ్ రాయాలి. వాళ్ళు మీకు ఏమవుతారో రిలేషన్షిప్ రాయాలి, వాళ్ళ అడ్రస్ రాయాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది కూడా ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ అంటే మీకు సంబంధించిన ఎవరన్నా నేమ్స్ ఉంటే తెలిసిన వాళ్ళ నేమ్స్ అవి కూడా రాసుకోవచ్చు. ఇక్కడ అనేది రాసుకున్న తర్వాత మీకు అనేది కూడా ఈ విధంగా ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటాయి. మనకు అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అనేసి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అని కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించిన మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ పెట్టుకోవచ్చు. అలాగే ఏజ్ ప్రూఫ్ చూసుకున్నట్టయితే అది కూడా మనకు ఓటర్ బేసే తీసుకుంటారు. ఓటర్ ఐడి కార్డు అయితే కంపల్సరీ ఉండాలనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. మీరు గతంలో ఎవరైనా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే రిజెక్ట్ వచ్చిందా, అప్లై పెండింగ్ ఉందా, లేదా మీరు లైవ్లో ఉన్నారా, కొంతమంది డెత్ అయిన వాళ్ళది రిజెక్ట్ చేశారు, బతికున్నా కానీ డెత్తో సంబంధించింది వచ్చింది. ఇక్కడైతే చూసుకోవచ్చు. మీ డిస్టిక్ నేమ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ మండలం ఏది వస్తుందో ఆ మండలం పేరు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ గ్రామ పంచాయతీ సంబంధించిన పేరు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర నేమ్ ఉంటే డైరెక్ట్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. లేదా మీకు సదరం ఐడి, దానికి సంబంధించిన యుఐడి నెంబర్ ఉంటుందిగా, ఆ ఐడి నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పెన్షన్ డీటెయిల్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీది ఏముంది, లైవ్ ఉందా, లాస్ట్ టైం మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, మీకు ఎప్పుడు శాంక్షన్ అయింది అనే దాని గురించి కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఈ విధంగా అనేది మీరు డీటెయిల్స్ అనేది చూసుకోండి. ఇక్కడ నేను బ్లర్ చేయడం జరుగుతుంది. ప్రకారం అయితే మనం బ్లర్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి అనేది కూడా మీరు చూసుకోవాలి. ఈ విధంగా అనేది కూడా మీకు ఉండడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనేది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.